ఎమోషనల్ కంట్రోల్ పెట్టుకొని డీల్ చేయాలి. నవ్వుతూ శ్రీకృష్ణ పరమాత్ముడు చేశాడు, నవ్వుతూ చేశాడు అన్ని పనులు. అలా ఉండాలి. కంట్రోల్ యువర్ మైండ్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ విల్ గెట్ కంట్రోల్. చాలా చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ చేసుకోవడం పిల్లలకు నేర్పించాలి పేరెంట్స్గా. బికాస్ పేరెంటింగ్ వచ్చి మనం చేయగలిగిన ఏకైక పని కంట్రోల్ యువర్ మైండ్. ఇది పిల్లలకి నేర్పించాలంటే మనకి రావాలి. మనం ఫస్ట్ యాజ్ పేరెంట్స్ మనకు వస్తే పిల్లలకు ఆటోమేటిక్గా నేర్పించగలుగుతాం. అప్పుడు అన్నీ ఈజీగా ఉంటాయి. పేరెంట్స్కి తెలియదు, పిల్లల మీద అరుస్తారు. అరిచింది అది జనరేషనల్ ట్రామాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అది వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్కి కొన్ని ఐడియాస్ వచ్చి అవి పిల్లల మీద రుద్దేసి అది దట్ డజంట్ వర్క్ ఫర్ లాంగ్ టైం. చూసి పిల్లలు ఎన్ని రోజులు చెప్తాడు ఈ సోది అనిపిస్తుంది. సో పేరెంట్స్కి ఎప్పుడు అట్లా చేయకూడదు. అగ్రెసివ్ బిహేవియర్, డిప్రెషన్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే క్రూయాలిటీ ఎక్కువైపోతుంది. ఒక ప్రేమ అనే బంధంతో ఒకటైన ఇద్దరు భార్యాభర్తలు అంత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నప్పుడు చంపే అంతవరకు వెళ్తుందనంటే అసలు ఎలా అవుతుందండి అది? అంత ఇష్టంతో చేసుకున్న పర్సన్, అన్ని ఇయర్స్గా ట్రావెల్ చేసిన ఒక పర్సన్ని చంపాలి అంటే ఒక దెబ్బ కొడితేనే చాలామంది బాధపడుతుంటారు. అలాంటిది ఒక రీసెంట్గా జరిగిన ఒక సంఘటన, బాయిల్ చేసి ఒక పెద్ద ప్రాసెసే చేశారు ఏకంగా అది. మరి అలాంటి వాళ్ళు అసలు ఎలా తయారవుతారు? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తుంది అని అంటారు? మనం సొసైటీని అట్లా తయారు చేసి రెడీ పెట్టాం. ఒకవేళ వాడికి ఏదైనా క్రైమ్ చేయాలి అంటే ఒక మంచి వెబ్ సిరీస్ చూసి తయారు చేసుకోవచ్చు. సిరీస్లో చూసి చేశారు. సో మనం సొసైటీని రెడీ చేసాం. నాకు మనసుకు నచ్చింది చెయ్యి అని నేర్పించాం. నాకు మనసుకు నచ్చింది ఆమెను చంపాలని అని వాడు ఫీల్ అయ్యాడు. దానికి తగ్గట్టుగా హీ హెస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ప్లాన్ చేసుకున్నాడు. అందుకని అది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఈజీ అవైలబిలిటీ. థర్డ్ వచ్చేసి ఏం కాదు, మేనేజ్ చేసుకోవచ్చు. డబ్బులు ఇస్తే మేనేజ్ అవుతుంది, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మేనేజ్ అవుతుంది, పరపతి ఉంటే మేనేజ్ అవుతుంది, ఏమీ కాదు. 4 2 మేజర్ విషయాలు తీసేశారు. భయము, భక్తి. ఈ 2 లేని వాళ్ళు ఇలాంటివి చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. భయం ఉండాలి. నేను తప్పు చేస్తే నాకు ఏమవుతుంది అనే భయం లేకపోతే ఈజీ దట్ వీ కెన్ ఇంకా క్రైమ్ పెరగచ్చు. భక్తి లేకపోయినా అరే నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక యూనివర్సల్ ఫోర్స్ చూస్తూ ఉంటుంది, ఒక భగవత్ స్వరూపం చూస్తుంది, నేను అట్లా తప్పు చేయకూడదు అనే ఒక ఇంటెన్షన్ ఉన్నవాడు చేయలేడు. ఇవన్నిటినీ తీసేగా అలా మనం నిరంతరంగా ఇలాంటివన్నీ ఫీడ్ చేస్తున్నాం, ఈజీగా అవైలబిలిటీలోకి చేస్తున్నాం. మొన్న ఒక అబ్బాయి 8 years వాడు ఒక 4 year పాపను రేప్ చేశాడు. వాడు అది కూడా ఫోన్లో చూసి, వాళ్ళ అమ్మ ఫోన్లో చూసి ఎలా చేయాలో చూసి నేను చేశాడు. సో అంటే ఎంత ఈజీగా మనం క్రైమ్ని ఫోన్ల రూపంలోనూ స్క్రీన్ల రూపంలోనూ అవైలబుల్ చేశాము అంటే బాధేసేస్తుంది. అంత చిన్న పిల్లాడికి అసలు చూడటం రావటమే అలాంటివి ఈజీ. ఇప్పుడు చాలా గొప్పగా చెప్పుకుంటారు, మా వాడండి 2 yearsకే ఫోన్ ఆపరేట్ చేస్తాడు. రాంగ్, నాన్ సెన్స్. నువ్వు ఏం చూస్తున్నాడో వాడు తెలియదు. అండ్ అందులో అసలు నో కంట్రోల్, అసలు ఎక్కడా కూడా కంట్రోల్ లేదు. ఎవరికి ఏది క్లిక్ చేస్తే దట్ ఆల్గారిథం వర్క్స్ లైక్ దట్, అవే వస్తాయి మళ్ళీ అని, విచ్ ఈస్ వెరీ రాంగ్. క్రైమ్ని మన చుట్టూ పెట్టుకుని ఏం జరగకూడదు అనుకుంటే ఇంపాసిబుల్, జరుగుతాయి. ఇలాంటివి చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇంకా వర్స్ట్ థింగ్ ఏమవుతుందంటే డీసెన్సిటైజేషన్ అని ఒక 10-15 నెలలు వీటి మీద నడుస్తాయి. దాని తర్వాత కామన్ అయిపోతుంది. అది జరుగుతుంది, ఇంకా మన ఇంట్లో జరగలేదు, సంతోషం అంతే. అలా అయిపోతారు. వీ హెవ్ కామనైజ్డ్ ఇట్. ఒకప్పుడు ఎక్కడన్నా రేప్ కానీ మర్డర్ కానీ జరిగితే పెద్ద ఇష్యూ. ఇప్పుడు కామన్, సర్లే ఎవరిని ఇంకా కామన్ అండి, ఇంత జనాభా ఉంటే కామన్ అండి అనేటట్టు అయిపోయారు. అది జరగకూడదంటే కంప్లీట్ కంట్రోల్ ఆన్ సోషల్ మీడియా ఉండాలి, జ్యుడిషియరీ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. నేను చెప్పినట్టుగా మనసు మీద మైండ్ కంట్రోల్. మేము మెడిటేషన్స్ అవన్నీ నేర్పించేటప్పుడు కష్టపడతారు ఒక మైండ్ ఒక పాయింట్లో పెట్టడానికి. కళ్ళు మూసుకుంటే వెళ్తుంటాయి, ఒక పాయింట్లో పెట్టడానికి కష్టపడతారు. అలాంటి మైండ్ ఏది చెప్తే చేయడానికి సిద్ధమైపోతారు. చెయ్యలేకపోతే వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్కి, ఎంత ఇరిటేషన్కి గురవుతారంటే, నేను అన్న మాట అవ్వకపోతే నాకు కోపం వచ్చేస్తుంది, నేను అనుకున్నది జరగకపోతే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది, నేను ఏదైనా ప్లాన్ చేసినా అది అవ్వకపోతే ఇంకా నా బతుకు వేస్ట్. ఈ టైప్లో తయారైపోతారు. అది తీసుకెళ్తే వైఫ్ ఇలా అందని, అది ఎలా నన్ను కోపంగా చేస్తుందని, వాళ్ళ సైడ్ కట్నం రాలేదని, ఇక్కడి నుంచి కేసులు వేశారని, ఇలా రకరకాలుగా ఇంకా మాటలో చెప్పలేము. ఏదైనా సరే నేను అనుకున్నది జరగాలి, ఈ నాకు నచ్చింది, నాకు చేయాల్సిందే అనే ఒక నార్సిసిజంలోకి వెళ్తాం.
ఒక స్టేజ్ వరకు మనసుకు నచ్చినట్టుగా చేయడము, తెలుసుకోవడము, అందులో ఆహ్లాదం పొందడము వేరైతే, దాన్ని టూ మచ్‌గా వాడేసి వాళ్ళకు అనుకున్నదే జరగాలని నార్సిసిస్టిక్ అవ్వకూడదు. సెల్ఫ్ లవ్ ఉండొచ్చు కానీ నార్సిసిజం ఒబ్సెషన్ అయిపోకూడదు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక ఎండ్ పెట్టే ఆన్సర్ కాదు. యాజ్ ఎ సొసైటీ అందరము చేయాలి పని. అందరము క్రైమ్ అంత అవైలబుల్ ఉండకూడదు, ఫోన్స్ అవైలబుల్ ఉండకూడదు. తర్వాత ఇలాంటి విషయాల మీద అవగాహన పెంచాలి. కంపల్సరీగా అలాంటివి ఏమైనా ఉంటే హెల్ప్ లైన్ నెంబర్స్ పెట్టాలి. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న అమ్మాయికి ఏం చెయ్యాలి అనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టాలి. అలా యాజ్ అ సొసైటీ కంప్లీట్గా మారితే తప్ప దీస్ ఆర్ నాట్ ఈజీ. అండ్ ఎంత వెస్టర్నైజ్ అవుతూ ఉంటుందో, ఎంత మనం వెస్టర్నైజ్ అవుతూ ఉంటామో, ఇలాంటివి చాలా కామన్ అయిపోతాయి. తల మీద కొట్టారని, లేకపోతే సిలిండర్లు పేలాయని, ఇలాంటివి చాలా వస్తూనే ఉంటాయి. సో కంపల్సరీగా ఈ హాఫ్ నాలెడ్జ్తో వచ్చిన వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడి ఒక మానసిక రుగ్మతల్ని ప్రేరేపించే ఎలాంటి డేటా అవైలబుల్ ఉండకూడదు. క్రైమ్ ఎలా చేయాలి ఈజీగా అవైలబుల్ ఉంది, తప్పు చేస్తే ఎలా తప్పించుకోవచ్చు ఈజీగా అవైలబుల్ ఉంది, ఏ సెక్షన్. మనకున్న అతిపెద్ద ప్రాబ్లము లీగల్ సిస్టంలో ఉండే లొసుగుల్ని పట్టుకుంటారు. ఒక తప్పు చేసిన వాడికి ఆ తప్పు ఎందుకు చేశాడో దానికి కారణాలు పెట్టి వాటి యొక్క లూప్ హోల్స్ పెట్టి కేసుల నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. సో అది ఒక మేజర్ ప్రాబ్లం. దాంతో కూడా ఈజీగా ఇలా చెప్పామా, ఇలా చేసేస్తే ఓ 2 yearsలో తప్పించుకోవచ్చు అనేవాడు ఉన్నారు. సో అది వెరీ వెరీ డేంజరస్ థింగ్. ఫ్యూచర్లో కూడా ఇంకా ప్రాబ్లం అవుతాయి. ఇంకా ఏఐ వచ్చాక ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది కరెక్టో, ఏది కాదో తెలియక వాడు డామినెంట్గా ఉంటే వైలెంట్గా తయారవుతాడు. వాడు తక్కువగా ఉండి అయ్యో మంచివాడు, పాపం మంచివాడు అంటే డిప్రెషన్లో పోతాడు.